మై ఛానల్ విజి లోకేష్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను బియ్యం పిండితో రొట్టె ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాము. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇది సబ్బక్క ఆకండి, ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ ఒకటి ఇలా తురుముకున్నాను. ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అండి, ఒక కప్పు దాకా బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సన్నగా తురుముకున్న క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. అలాగే సబ్బకు ఆకు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఇలా వేసుకోవాలి. పొడి పొడిగా ఉంటుంది చూడండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. వేడి నీళ్ళండి, వేడి నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఇంకొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. చూడండి, ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు మనం చేత్తో కలుపుకోవాలండి. ఈ స్పూన్ని పక్కన పెట్టేసి మనము చేత్తో కలుపుకోవాలి. మీకు నీళ్ళు సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చండి, మరీ ఎక్కువగా వేసుకోకండి. చూడండి, ఈ నీళ్ళే సరిపోయింది. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్లో అర్ధ గ్లాస్ పట్టింది నాకు. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా కలుపుకోవాలి మెత్తగా. స్టవ్ మీద ఇలాంటి దోస కడాయి పెట్టుకోవాలి. స్లిమ్ మీడియంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్ అయినా, ఇలా రౌండ్గా కట్ చేసుకున్న పేపర్ అయినా తీసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్గా కట్ చేసుకున్న పేపర్ తీసుకోవాలి. దీని మీద నూనె అప్లై చేసుకోవాలండి. నూనె అప్లై చేసుకోవాలి ఇలాగా. పిండి అనేది మరీ ఎక్కువగా ఎత్తుకోకుండా ఇలా కొద్దిగా ఎత్తుకోవాలి. దీని మీద ఒత్తేసుకోవాలండి ఇలా చేతితో. మీకు చేతితో అతుక్కున్నట్టుగా అనిపిస్తే కొద్దిగా నూనె రాసుకొని కూడా ఇలా ఇలా చేతితో ఇలా ఒత్తుకోవచ్చు. చాలా మందంగా కాకుండా ఇలా పల్స్గా ఒత్తుకోవాలి. అప్పుడే బియ్యం పిండి రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా పల్స్గా ఉతుక్కోవాలి. ఇలా ఉతుకున్న తర్వాత మనం దోస పిండి మీద వేసుకోవాలి. చూడండి, ఇలా పేపర్తో సహా ఇలా వేసుకోవాలి. ఇలా వద్దామంటే ఈజీగా వచ్చేస్తుందండి.
చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీనిలోకి నూనె అయినా ఆయిల్ అయినా నూనె అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్ ఎత్తి చూస్తే చూడండి సగం కుక్ అయింది. ఇప్పుడు దోశ గంటతో ఇలా టర్న్ చేసుకోవాలి. చూడండి పిండిని ఒక ఈ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండి కొద్దిగా ఎత్తుకొని ఇలా చేతితో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నా అంటే పల్స్గా చాలా బాగా వస్తుందండి. మరి మీకు చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు. ఇలా పల్స్గా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతేనండి, ఇలాగే చేసుకుంటే బాగుంటుంది. అంతే అండి, బియ్యం పిండి రొట్టె రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఇవ్వచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. తెలుగులో ఇది బియ్యం పిండి రొట్టె అని అంటారండి. కర్ణాటక చాలా స్పెషల్ అండి. అక్కి రొట్టె అని అంటారండి దీన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. కారం చట్నీ అయినా దేంతో అయినా చాలా బాగుంటుందండి. చూడండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. చూడండి చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.